హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మార్నింగ్ 6 o'clock బట్టలు మర్చేదానికి వచ్చేసాను అనమాట. ఇవి 2 daysగా పెండింగ్ అయితే పడిపోయాయి. సో ఆఫ్టర్నూన్ మడదాంలే తర్వాత మడదాంలే అని అనుకుంటే ఇట్లే పెండింగ్ పడిపోతుంది, ఇట్లా కాదనేసి మార్నింగే వచ్చి ఈ పని అయితే చేశాను అనమాట. సో నాకు ఎందుకు బట్టలు మడవాలంటేనే పెద్దగా నచ్చదనమాట, చిరాకేస్తూ ఉంటుంది. ఇంకేం చేసినా మనకు ఆ పని అయితే తప్పదు కదా. సో అందుకే ఈ పని అయితే పొద్దున్నే పెట్టుకునేసాను అనమాట. ఫస్ట్ వీటిని ఫినిష్ చేసి పెట్టేయాలి అనేసి. సో ఇంకా తర్వాత అయితే నాన్న వచ్చారు. సో నాన్న ఫోన్ ఏదో ప్రాబ్లం అయింది అంటే ఇంకా ఇక్కడైతే చూస్తూ ఉన్నారు. సో ఒకసారి కింద పడిపోయింది, తర్వాత అయితే అది హ్యాంగ్ అవుతూ ఉందన్నమాట. ఎవరికైనా కాల్స్ చేయాలన్నా సరిగా వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. సరే ఇక్కడ దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఇప్పట్లో ఫోన్ లేకపోతే అసలు ఏ పని అవ్వదు కదా. సో ఎవరికైనా ఫోన్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో నాన్న వస్తూ ఊరికే ఏం రాదు, ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే వాటర్ యాపిల్ తెచ్చారనమాట. వాటర్ యాపిల్ కూడా చాలా బాగున్నాయి టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా టేస్టీగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఎప్పుడైనా తెస్తే ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తినండి, చాలా బాగుంటాయి. ఇక్కడ మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తానండి, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరకాయలు, అల్లము, అలాగే కొత్తిమీర అండ్ కరివేపాకు, తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యము, అలాగే పెసలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కొంచెంగా రాజ్మా అయితే వేసుకున్నాను. అంటే హెల్దీ కదా, ఎక్కువ పప్పులు నానబెట్టకూడదండి, ఒక 2-3 రకాలైన వేసుకోవాలి. అప్పుడే మనకు డైజెషన్ అంతా బాగుంటుందన్నమాట. ఒక 3 లేదంటే 4 అది కొంచెంగానే నానబెట్టుకోవాలి. వీటికంతా కొలతలంతా ఏం ఉండదన్నమాట. అవి గుప్పుడుగా వేసుకున్నా బాగుంటుంది, ఏం ఇబ్బంది లేదు. సో ఫైనల్లీ పేస్ట్ చేసుకుని ఇంకా దోశలు అయితే పోసేసుకోవడమే డైరెక్ట్గా. సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, అది మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ ప్యాన్ పెట్టేసి దోశలు పోసేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా దోశలు ఒక్కోసారి లేవు కదా ప్యాన్ మీద, అలాంటప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకొని మనం మంచిగా రబ్ చేసుకున్నాం అనుకోండి, దోశలు ఈజీగా లేస్తాయి అన్నమాట. ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యితో చాలా బాగుంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి కదా. సో అందుకోసమని నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. నెయ్యి తినడం వల్ల పిల్లలకైతే కొంచెం బాడీ గట్టిపడుతుంది కదా, అందుకోసం అనమాట. ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి అండి, చాలా బాగుంది. చూసారా ఫైనల్గా ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. దీనికి కాంబినేషన్గా చట్నీ ఏదైనా బాగుంటుందండి. పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది ఏదైనా కాంబినేషను. నేను ఆల్రెడీ చేసేసాను, అది షూట్ చేయలేదులేండి. చట్నీ చేశాను అనమాట, పల్లి చట్నీ. మోస్ట్లీ పల్లి చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఈరోజు. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఏమనేది కూడా కామెంట్ పెట్టండి. సో ఇక్కడ మా మరిది వచ్చి పనసకాయ తెచ్చారనమాట. సో వాళ్ళకు ఎవరో ఇచ్చారంట. సో అందులో సగం వాళ్ళు తిని ఇంకా మాకు సగం అయితే తెచ్చారనమాట. సో ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాము. నేను చేతన అయితే కట్ చేస్తున్నాం అనమాట. చూసారా పనసకాయ కట్ చేయాలంటే నిజంగా ఆ జిగురంతా చేతికి అంటుకుంటుంది కదా, అందుకోసమని ఇక్కడ ఆయిల్ అయితే హ్యాండ్స్కి అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకు ఆ జిగురు అదంతా అంటుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఫైనల్లీ వీటిని తీసేసినాం అనమాట. చూడండి చిన్న తొనలే, బట్ టేస్టీగానే ఉన్నాయి. పనస తొనలు వచ్చి చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.